సార్ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సార్. ఏంటంటే, "నువ్వు రాంగ్ దారిలోకి వెళ్తున్నావు. అది తెలుసుకొని వెనక్కి రాకపోతే కనుక అది నీకే కష్టం" అన్నట్టు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక ట్వీట్ అది సారాంశం అలా వచ్చింది సార్. అయితే అదేంటంటే ఇప్పుడు ఈ 'పుష్ప 2' సందర్భంగా ఇది అల్లు అర్జున్‌కే ఆయన వార్నింగ్ ఇస్తున్నారా అనేది. అలాగే ఈ మెగా, అల్లు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు మళ్ళా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి సార్. ఈ 'పుష్ప 2' సందర్భంగా ఈ గొడవలు ఎక్కువగా ఉన్నట్టు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఆయన నిజంగానే అల్లు అర్జున్‌కే వార్నింగ్ ఇచ్చారా? మామూలుగానే నాగబాబు నర్మగర్భంగా అంటారు. టంగ్ ఇన్ చీక్ అంటారు ఇంగ్లీష్‌లో. అలాంటి ఒక టంగ్ ఇన్ చీక్ కొటేషన్‌లు పెట్టడం, టంగ్ ఇన్ చీక్‌గా మాట్లాడడం అవన్నీ చేస్తుంటాడు. మామూలు భాషలో చెప్పాలంటే అతి తెలివిగా పెడుతుంటాడు. అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. కాకపోతే మామూలుగా ఇంటెండెడ్ అంటే తను ఎవరిని ఉద్దేశించి పెట్టాడో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళు కూడా నన్ను ఉద్దేశించి పెట్టాడేమో అనుకునే అవకాశం ఉంది. ఆయనకు కూడా అది కావాలి. అంటే ఆయన క్లవర్నెస్ని బయటికి చెప్పుకోవాలి. నేను ఎంత క్లవర్ అనేది చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇండైరెక్ట్గా రేపొద్దున అది ఎవరైనా కేసు వేయడానికి కూడా లేదు. కొటేషన్ అది స్వామి వివేకానంద కొటేషను. కాబట్టి ఇది అల్లు అర్జున్ నేనేమన్నా అసలు నేనేదో కొటేషన్ పెట్టాను అని తప్పించుకోవడానికి కూడా ఆయన ఉపయోగపడుతుంది. ఒక రకమైన సోకాల్డ్ క్లవర్నెస్ అయితే కనబడుతుంది. ఆయన గతంలో కూడా ఇలాంటివి చెప్పాడు. మాకు అనుకూలంగా ఉంటే పరాయుడైన మావోడే, మాకు వ్యతిరేకంగా ఉంటే మావోడైన పరాయుడే, ఇట్లాంటి ఒక కొటేషన్ పెట్టాడు. అప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి జనాలు కూడా ఏమి ఆయన అనుకున్నంత ఆయనకే తెలివి ఒకటికే ఉండదు కదా, ప్రపంచంలో మిగతా వాళ్ళకి కూడా తెలివి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కూడా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏం కొటేషన్ పెట్టాడంటే, if you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return where you truly belong. అంటే నువ్వు ఒక రాంగ్ పాత్లో వెళ్తున్నట్టుగా నువ్వు కానీ రియలైజ్ అయ్యి ఉంటే ఇమీడియట్గా నువ్వు కరెక్ట్ చేసుకో, లేదంటే కష్టమైపోతుంది. నీ ఒరిజినల్ నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడికి రావడం కోసం కష్టమైంది. ఇది అల్లు అర్జున్ కానీ మనం అప్లై చేస్తే, అల్లు అర్జున్ ఒక రాంగ్ పాత్రలో వెళ్ళాడు. ఏం రాంగ్ పాత్ అది? మెగా ఫ్యామిలీని ధిక్కరించి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళడం, పవన్ కళ్యాణ్ జనసేన కూటమిని కాదని వైసీపీ పవన్ కళ్యాణ్కి ఎనిమిగా ఉన్న వైసీపీలో ఉండే ఒక ఎంపీని సపోర్ట్ చేయడం, ఇది రాంగ్ కోర్స్. ఈ రాంగ్ కోర్సులో నువ్వు వెళ్తున్నావు. నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు ఎక్కడ బిలాంగ్ అవుతున్నావో ఆ దాంట్లోకి రా. ఎక్కడ పవన్ కళ్యాణ్తో ఉండు, మెగా ఫ్యామిలీతో ఉండు, అది నీ ప్లేస్. కానీ నీ ప్లేస్ వైసీపీ కాదు అని చెప్తున్నట్టుగా ఇది. అంటే ఈయన అల్లు అర్జున్ రాంగ్ పాత్లో ఉన్నాడని ఫస్ట్ చెప్పడం, రియలైజ్ కాకపోతే నీకు కష్టమని ఇంకొక థ్రెట్ కూడా అల్లు అర్జున్కి ఇవ్వడం. మళ్ళీ ఒకసారి నువ్వు లేట్గా రియలైజ్ అయినావు అనుకో, ఇక్కడ కుదరదు, నీకు వస్తానన్నా కూడా మేము చేర్చుకోం అన్న ఒక థ్రెట్ కూడా ఉందా అనేది ఇప్పుడు అనాలిసిస్. సో అల్లు అర్జున్కి ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మామూలుగా నిర్ణయాలు తీసుకునేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లాజికల్గా, మనం లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్, రైట్ బ్రెయిన్ ఎమోషనల్ అంటుంటాం. లాజికల్ నిర్ణయాలు ఏంటంటే ఆలోచిస్తాం. ఒక నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయానికి రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, రేపొద్దున ఈ నిర్ణయం వల్ల మనకేమన్నా అఫెక్ట్ అవుతుందా, దానికి మనం రెడీగా ఉన్నామా అనేది ఆలోచించి ప్రో అండ్ కాన్స్, అవసరమైతే క్లోజ్గా ఉన్న వాళ్ళతో కన్సల్ట్ అయ్యి, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి సబ్జెక్టివ్గా మంచి నిర్ణయాలు తీసుకోలేము. మన విషయాల్లో ఎప్పుడైనా కూడా చాలామంది మనుషులు సొంత విషయాల్లో వాళ్ళు ఆబ్జెక్టివ్గా ఉండలేకపోతారు, అనేక అంశాలను వాళ్ళు చూడలేకపోతారు. అందుకని పరాయవాడైతే వాడు ఆబ్జెక్టివ్గా ఉండి అన్ని చూస్తారు. కాబట్టి మనకు దగ్గరగా ఉండే వాళ్ళతో మనం మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాం. ఇది లాజికల్గా రేషనింగ్ అంటాం. అంటే లాజిక్ని అప్లై చేసి, కార్యకారణ సంబంధాలను అప్లై చేసి మనం ఒక నిర్ణయం తీసుకుంటే దీనికి ఫలితాలు ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేసేది. రెండవది ఎమోషనల్ నిర్ణయాలు. ఎమోషనల్ నిర్ణయాలు ఎప్పుడు చేస్తామంటే గొడవలు వచ్చినప్పుడు, మనకి ఎవరితోన్నా సీరియస్గా వాగ్వివాదం వచ్చినప్పుడు టక్కన నిర్ణయాలు తీసుకునేస్తాం. అప్పుడు ఇంకా కాన్సిక్వెన్సెస్ ఆలోచించడం ఏముండదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇంపల్సివ్ పర్సనాలిటీ అంటారు. ఇంపల్సివ్ పర్సనాలిటీ అంటే
వాళ్ళు ఎప్పుడైనా కూడా నిర్ణయాలు అలాగే తీసుకుంటారు. ఇంపల్సివ్ కాన్సిక్వెన్సెస్ ని గురించి వాళ్ళు ఆలోచించరు. కంబాట్మే అనుకుంటారు, నిర్ణయాలు తీసుకునేస్తారు. దాన్ని వాళ్ళు ఫేస్ చేయాలి. సో ఈ 2 రకాల పద్ధతులు మనుషులు నిర్ణయాలు తీసుకుంటారు. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, అల్లు అర్జున్ మనం జర్నీని గమనిస్తే అల్లు అర్జున్ మెచ్యూరిటీ ఉన్నవాడు. ఇంకా వాళ్ళ నాన్న అల్లు అరవింద్ అయితే చిరంజీవిని కూడా గైడెన్స్ చేసుకుంటూ చిరంజీవి కెరియర్ గ్రోత్లో కూడా అల్లు అరవింద్ గైడెన్స్ కానీ, సూచనలు కానీ, అడ్వైజ్ కానీ, క్రైసిస్ని వచ్చినప్పుడు చిరంజీవికి వచ్చిన క్రైసిస్ని డీల్ చేయడంలో అల్లు అరవింద్ పాత్ర చాలా ఉంది అనేది అందరికీ తెలుసు. అలాంటి అల్లు అరవింద్ కొడుకు ఇలాంటి ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అల్లు అరవింద్ గమ్మున ఉంటాడని మనం అనుకోవటానికి లేదు. ఆయన కూడా సలహాలు ఇస్తాడు. ఒకవేళ ఈ నాగబాబు చెప్పినట్టుగా అర్జున్ రాంగ్ కోర్స్ లో ఉంటే, ఎవరే నువ్వు రాంగ్ కోర్స్ వెళ్తున్నావు అని అల్లు అరవింద్ చెప్పకుండా ఉండడు. కాబట్టి అల్లు అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నా అంటే ఆలోచన చేస్తాడు. ఒకవేళ మళ్ళీ మార్చుకోదలుచుకున్నా ఆయన మార్చుకుంటాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మనం కొన్ని లాజికల్గా ఆలోచిస్తాం, ఇలా ఈ స్టెప్ వేస్తే ఈ ఫలితం ఉంటుందని, ఆ ఫలితం ఉండదు. కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తామా, లేకపోతే ఇంకో దారిలో వెళ్తామా, మళ్ళీ చాలా మంది వెనక్కి రాకపోవచ్చు. సో అంటే కాంటెక్స్ట్ని బట్టి ఉంటాయి. కొటేషన్లు ఎప్పుడు కూడా ఏంటంటే, ఈ వివేకానంద స్వామి ఏ కాంటెక్స్ట్లో చెప్పాడో మనకు తెలియదు. ఆ కాంటెక్స్ట్ తెలియకుండా కొటేషన్ని అన్నిటికీ అప్లై చేయడం అనేది మూర్ఖత్వం. హెల్త్ టిప్స్ని అందరూ అప్లై చేస్తే ఎలా ఉంటుందో కొటేషన్ కూడా అటువంటి. నీ కాంటెక్స్ట్ని బట్టి ఉండాలి. ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అంటారు, అంటే ఆలస్యం చేస్తే అమృతమైన విషయం మారిపోతుందని. అట్లా నువ్వు ప్రతి దాంట్లో స్పీడ్గా రియాక్ట్ అయితే నిదానమే ప్రధానం అని ఇంకొక సామెత ఉంటుంది. దేన్ని ఫాలో కావాలి? కాబట్టి ఇక్కడ ఏంటంటే కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈయన అల్లు అర్జున్కి ఒక బెదిరింపు, ఒక సలహా ఇవన్నీ ఇస్తున్నాడు ఈ కొటేషన్లో. నిజానికి అల్లు అర్జున్ ఉద్దేశించి ఉంటే, అది కూడా తెలియదు కదా మనకి, ఉంటాడని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఇక్కడ నడుస్తుంది కాబట్టి పుష్ప 2 సందర్భంగా మళ్ళీ ఒకసారి అల్లు వర్సెస్ మెగా బయటకు వచ్చింది. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి ఎవరు కూడా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలో బెస్ట్ విషెస్ తెలియజేయడం కానీ, అది హిట్ కావాలని కోరుకోవడం కానీ ఎక్కడా కూడా లేదు. పైగా నెగిటివ్ క్యాంపెయిన్ అనేది జనసేన ఫ్యాన్స్ నుంచి, తెలుగుదేశం ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అట్లాగే మొన్న చెన్నైలో అల్లు అర్జున్ మీట్ జరిగినప్పుడు అక్కడ కొంతమంది అల్లు ఫ్యాన్స్ ఏం పీకలేరు బ్రదర్ అని ఒక ప్లకార్డు పట్టుకొని చూపించారు. ఆ పీకలేరులో P&K బాగా ప్రామినెంట్ గా కనబడేట్టుగా క్యాపిటల్ లెటర్ లో పెట్టారు. అంటే అర్థం ఏమి, పీకే మమ్మల్ని ఏమీ పీకలేడు అని చెప్పదలుచుకున్నారు. సో అలాగా రైవల్రీ అనేది వీళ్ళిద్దరి మధ్య ఉంది. కాబట్టి ఒక రకంగా నాగబాబు ఇండైరెక్ట్ గా, నిజానికి మామూలుగా ఇది ఫ్యామిలీ ఇష్యూ, కానీ మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఇష్యూ అనేది సినిమా ఇండస్ట్రీ ఇష్యూగా, సినిమా ఇండస్ట్రీ అనేది రాజకీయాలుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా ప్రతిదీ రాజకీయాలు. రెండోది పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఈయనేమో నంద్యాలలో శిల్పా రవిప్రకాష్ రెడ్డికి ఈయన పోయి ప్రచారం చేసి వచ్చాడు. కాబట్టి అక్కడి నుంచి వారు, అంతకుముందే ఫ్యామిలీ వారు నడుస్తుంది ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య. అంటే అల్లు అర్జున్ పొజిషన్ మనం అర్థం చేసుకుంటే, అల్లు అర్జున్ అనే అబ్బాయి ఒక హీరోగా ఎదిగిన పద్ధతి మనకి చాలా ఇన్స్పిరేషనల్ గా కనబడుతుంది. అతను ఫస్ట్ లో ఉన్న దీనికి ఇవాళ అతను ఫిజికల్ బాడీ కానీ, లేకపోతే యాక్టింగ్ ప్రజెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫెనామినల్ గ్రోత్ అల్లు అర్జున్ లో ఉంటుంది. ఫస్ట్ 6 ప్యాక్ బాడీ కూడా అల్లు అర్జున్ మనకి. సో దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ సపోర్ట్ సిస్టమ్సే సరిపోవు ఒక వ్యక్తి పైకి వెళ్ళాలంటే. ఇన్హెరెంట్ గా మనలో ఉంటేనే సపోర్ట్ సిస్టమ్స్ హెల్ప్ అవుతాయి. ఇన్హెరెంట్ గా లేనప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ హెల్ప్ కావు. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలోనే శిరీష్ ఎందుకు పైకి రాలేదు, హీరోగా ఎదగలేదు, ఈ అబ్బాయి ఎందుకు, ఇద్దరికి సపోర్ట్ సిస్టమ్స్ ఈక్వల్ గానే ఉంటాయి కదా. అట్లాగే మహేష్ బాబు వాళ్ళ రమేష్ బాబు ఎందుకు అవ్వలేదు, మహేష్ బాబు ఎందుకు, ఇలాగా మనం ఎన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో అంటే ఇక్కడ ఏంటంటే నెససరీ కండిషన్, సఫిషియెంట్ కండిషన్ అని 2 ఉంటాయి. అంటే అసలు ముందు ఇండస్ట్రీలో నిలబడాలన్నా, ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా నెససరీ కండిషన్ ఏంటి, సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి. అయితే సఫిషియెంట్ కండిషన్ అది సరిపోదు. సఫిషియెంట్ కండిషన్ అనేవి ఒక్కొక్కసారి తెలియదు, ఏదో కూడా అది జరిగినాక తెలుస్తుంది. పోస్ట్ ఫ్యాక్టరల్ అనాలిసిస్ జరిగినాకే మనం అనలైజ్ చేయగలం, కానీ ముందు చెప్పలేం.
ఇప్పుడు ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలంటే ఏంటంటే కొన్ని మనం చెప్పచ్చు. ఏది నెసరీ కండిషన్, నీ దగ్గర స్క్రిప్ట్ ఉండాలి, నీకు డైరెక్షన్ గురించి బేసిక్ తెలిసి ఉండాలి, ఎక్కడైనా పనిచేసి ఉంటే మంచిది, ఇవన్నీ నెసరీ కండిషన్. సబ్స్టెంట్ కండిషన్ ఇవన్నీ ఉండేవాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. 1000 మంది అవుతారా? అవ్వరు. వాళ్ళకి ఇంకేదో దొరకాలి, అంటే ప్రొడ్యూసర్ దొరకాలి, ప్రొడ్యూసర్ నీకెందుకు సినిమా ఇవ్వాలి అని ఆలోచించాలి, రకరకాల అంశాలు ఉంటాయి. ఎందుకంటే సంవత్సరానికి 20 మంది కంటే ఎక్కువ కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ దొరకదు. ఇండస్ట్రీ లిమిటెడ్. 2000 మొత్తం నీకు 2000 మంది ట్రై చేస్తుంటారు, లేదా 1000 మంది ట్రై చేస్తుంటారు. అప్పుడు 20 మందికే ఛాన్స్ అంటే మిగతా 980 మందికి 1000లో ఛాన్స్ లేనట్టే కదా. మరికి వాళ్ళకి ఈ రూల్ వర్తిస్తుందా? కాబట్టి ఏంటంటే అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈయన చెప్పినంత మాత్రాన అల్లు అర్జున్ ఏదో మార్చుకుంటాడని కాదు, కానీ నాగబాబు ఉండలేడు. చాలా మందికి ఏంటంటే మాట్లాడకుండా ఉండలేరు కొంతమంది. అలాగా ఆయనకి కూడా నాగబాబు తెలియదని నేను అవన్నీ అనుకోను. ఆయనకి ఇది ఒక ఆనందం, ఒక పబ్లిక్లో ఇట్లా ఒక గుచ్చి దాని రియాక్షన్ అంతా చూసి ఆయన ఎంజాయ్ చేస్తుంటాడని నాకు అనిపిస్తుంది. లేకపోతే నిజంగా